హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు భోగి పండుగ రోజు వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. అలాగే కొంచెం ట్రావెలింగ్ వ్లాగ్ కూడా. అంటే ఈసారి నేను భోగి పండుగ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. చాలా ఇయర్స్ తర్వాత అండి, నాకు తెలిసి నేను స్కూల్ ఏజ్ ఆర్ ఇంటర్ అలా చదువుతున్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్టున్నాను భోగి పండుగ. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. సో ఇక వెళ్ళిపోతున్నాను అనమాట. పాప నేను వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే భోగి రోజు రాలేదండి, ఇంకా తను సంక్రాంతి రోజు వస్తానన్నారు. తను కానీ వచ్చుంటే మేబీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుండేదని కాదు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ లేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ చేసుకునే వాళ్ళము. తను రాలేదు కాబట్టి. అలాగే మా సిస్టర్ వాళ్ళు కూడా భోగి పండుగ రోజు రాలేకపోయారు. సో హాలిడేస్ ఉండవు కదా జాబ్ వాళ్ళకి. సో వాళ్ళు కూడా సంక్రాంతి రోజు వస్తున్నారనమాట. సో ఇక నేను ఒక్కదాన్నే కదా, ఇక్కడ అందరూ ఉన్నారని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. నన్ను తీసుకెళ్ళడం కోసం మా మామయ్య అబ్బాయి వచ్చారు. సో తనతో పాటు నేను వెళ్ళిపోతున్నాను. అంతకుముందైతే ఇలాగ బైక్స్ మీద అలా వెళ్ళే వాళ్ళం కాదండి. అమ్మమ్మ వాళ్ళ ఊరన్నా లేకపోతే పెదమ్మ వాళ్ళ ఇంటికన్నా కూడా నడుచుకొని వెళ్ళే వాళ్ళం అనమాట. ఈ రూట్ ఇదే కాదు, పొలాల్లో మధ్యలో నుంచి వెళ్ళే వాళ్ళము. సో ఇప్పుడైతే ఎవరు నడిచి వెళ్ళట్లేదు కదా, ఈవెన్ 1 కిలోమీటర్ కూడా ఎవరు నడవట్లేదు. అలా అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్స్. నాకు తెలిసి మేము స్కూల్ ఏజ్ 10th క్లాస్ వరకు కూడా మేము ఒక్కోసారి నడిచే వెళ్ళే వాళ్ళం అనమాట. లేదా తాతయ్య వచ్చినప్పుడు తాతయ్య తీసుకెళ్ళేవారు. సో ఇప్పుడు నేను మీకు వెళ్తున్నప్పుడు కొంచెం ఆ రోడ్ ఎలా ఉంటుంది అండ్ ఎట్ని వెళ్తాము అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తాను, చూసేయండి. సో మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 4 o'clock అలా స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు చూసారంటే మీకు ఎండింగ్‌లో కొంచెం మంచులాగా వస్తుందనమాట. ఊర్లో ఏంటంటే మార్నింగ్ కూడా ఎక్కువసేపు ఉంటుంది మంచు, అండ్ ఈవినింగ్ కూడా 5 o'clock అలాగా మంచు స్టార్ట్ అయిపోతుంది, మంచు పడ్డం అనేది. సో అలానే అనిపిస్తుంది. మేము వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఫారెస్ట్ ఉంటుందండి. ఆ ఫారెస్ట్ ద్వారా వెళ్ళాలి. జామాయిల చెట్లు అన్నీ ఉంటాయన్నమాట. సో అందు ద్వారానే వెళ్ళాలి. నైట్ టైం అయితే కొంచెం భయంగా ఉంటుంది రావడానికి. సో డే టైం అయితే ప్రాబ్లం లేదు. అండ్ వర్షాలు పడ్డాయి కాబట్టి రోడ్ కూడా బాగాలేదనమాట. సో మేము వేరే రూట్లో వచ్చాము. సో ఇదైతే అమ్మమ్మ వాళ్ళ ఊరండి. సో డైరెక్ట్గా మీకు నేను ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. ఆల్రెడీ నేను అమ్మమ్మ వాళ్ళ హౌస్ టూర్ అనేది షేర్ చేస్తున్నాను నా ప్రెగ్నెన్సీ అప్పుడు బ్లాగ్స్లో. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి పెద్ద మామయ్య అనమాట, మా మేనమామ. ఇప్పటి వరకు వాళ్ళ బాబాయ్ ఉన్నా కూడా తన దగ్గరికి అస్సలు పోలేదండి ఊర్లో. వాళ్ళ జర్నీ చూడగానే అలా వెళ్ళిపోయింది. పాప వచ్చేసి బండి దిగడం తన దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు, అమ్మమ్మ వాళ్ళకైతే తెలుసు వస్తున్నామని, బట్ ఈ టైంలో వస్తామని అయితే తెలియదు అనమాట. సో కొంచెం చూసి షాక్ అయ్యారు. సో ఇక్కడ వచ్చేసి పాపను ఆడిస్తున్నారు. తనకి మాటలు రావండి, సో అందుకనే సైగలు చేస్తున్నారు అనమాట. సో సైన్ లాంగ్వేజ్. మా ఇద్దరు మేనమామలు అయితే ఇద్దరు మేనమామలకి మాటలు రావు. సో సైన్ లాంగ్వేజే ఉంటుంది వాళ్ళు మాట్లాడడం వచ్చేసి. సో ఇక ఫుల్ ఎంజాయ్ అండి. ఎంత ఎంజాయ్ అంటే చెప్పలేను అనమాట, అంత బాగా ఎంజాయ్ చేశాము. ఆల్రెడీ మా పెదమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. మా అమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట, ఈ ఊర్లోనే ఇచ్చారు. సో ఈ ఊర్లోనే ఉంటారు. అండ్ అక్క కూడా వచ్చిందనమాట. అండ్ వీళ్ళు మా చిన్న మామయ్య వాళ్ళు కూడా వచ్చారు ఫెస్టివల్కి. సో అందరూ వచ్చారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో ఇక వాళ్ళ బాబాయ్ చిన్నగా ఎలాగోలా బర్రెల దగ్గర తీసుకెళ్తానని చెప్పేసి పాపని తీసుకున్నారు. నాకు ఇక్కడికి వస్తే కనుక వీళ్ళు ఉంటే కనుక పని ఉండదండి పాపని, ఎందుకంటే వాళ్ళే
చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే తిప్పుతూ ఉంటారు ఆ పిల్లని. ఇక ఊరెళ్ళిన తర్వాత కొన్ని 2 డేస్ అయితే ఎత్తుకోమని చెప్పి అంటూ ఉంటుందనమాట. వాళ్ళు బాగా ఎత్తుకొని ఆడిస్తారు కాబట్టి అలానే చెప్తూ ఉంటుంది. ఇక అమ్మమ్మ వాళ్ళైతే ఇక్కడ ఇల్లు కడగడం అనేది స్టార్ట్ చేశారు. భోగి ముందు రోజు అన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం కూడా ఇల్లు కడుగుతారు కదా! సో, స్టార్ట్ చేసేసారనమాట. సో, ఇక్కడ నేను ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు వచ్చాననమాట. ఫస్ట్ వెళ్ళడం అక్కడికి వెళ్ళిపోయి కొంతసేపు తర్వాత వచ్చాను. సో, అమ్మమ్మ అయితే టీ తాగుతున్నారు అండ్ నాకు కూడా ఆంటీ తీసుకొచ్చేస్తున్నారనమాట. సో, ఇదంతా కడిగేసిన తర్వాత ఆంటీకి వచ్చేసి ఇలాగా ముగ్గు వేయడం రాదు. బయట అయితే వేస్తారు ముగ్గు వచ్చేసి. ఇక్కడ అమ్మమ్మ వచ్చేసి నన్ను వేయమని చెప్పింది. సో, నేనైతే వేసేసాను. సడన్గా వేయమనేసరికి ఏం వేయాలో గుర్తులేదు. సో, నాకు వచ్చిందే ఎక్కువగా వేసేదే వేసాననమాట. ఇక్కడైతే అక్క చెల్లెలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇవి చాలా షూట్ చేశాను. బట్ మీకు అవన్నీ షేర్ చేయట్లేదనమాట వీళ్ళిద్దరివి. జస్ట్ చిన్న క్లిప్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. అది కూడా వాయిస్ ఇద్దాం అనుకున్నాను. బట్ వాయిస్ వద్దు, పిల్లలు మాట్లాడడం అలా ఉండకూడదు కదా అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఇవ్వలేదనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అండ్ కోడి చూసారా, భోగి పండుగ రోజులు మా చేతిలో బలైపోతుంది అనమాట అది. సో, నాటుకోడి కంపల్సరీ అండి. అంటే చికెన్, నాటుకోడి అంటే కోడిని కోస్తారు అండ్ దోశ కంపల్సరీ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు డిన్నర్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫినిష్ చేసేసాము అందరం కూడా చేసేసి. ఇక నెక్స్ట్ ఆంటీ వచ్చేసి రసం పెట్టారండి. తెలంగాణ స్టైల్ అనమాట. మా ఆంటీ తెలంగాణ స్టైల్లో పెట్టారు. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. తనకు కూడా అదే చెప్పాను, ఈసారి ఎప్పుడైనా నేను నేర్చుకుంటానని చెప్పాను. సో, తర్వాత తినేసిన తర్వాత ఇక మేమందరం కూడా పెదమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో, ఎక్కువ జనాభా కదా, అక్కడ కూడా అందరూ సరిపోరు కాబట్టి అందులో చలికాలం, ఎండాకాలం అయితే బయట పడుకోవచ్చు, ఇంట్లో పడుకోవచ్చు. సో, చలికాలం కాబట్టి లోపలే పడుకోవాలి. సో, ప్లేస్ సరిపోదని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట పడుకోవడానికి. ఇక ఇక్కడ పాపనైతే లేపేశామండి. ఈ ఊర్లో వచ్చేసి 3:30, 4 మేము లేచాము భోగి వేయడానికి. అమ్మ వాళ్ళ ఊర్లో కనుక అయితే 2 భోగి మంటలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ యాక్చువల్గా చాలా లేట్గా స్టార్ట్ అయ్యి అనిపించింది నాకు 4 సో, పాప కూడా లేచేసింది అనమాట. తినొచ్చేసి మా అక్క వాళ్ళ పాప ఇద్దరు కూడా లేచేశారు. నేను అసలు ఎంత ఏడిపిస్తుందో, లేవదేమో, తనను వదిలేసి ఎలా వెళ్ళాలా భోగి వేసుకోవడానికి, ఇక ఇయర్ భోగి లేదు ఏం లేదు అనుకున్నాను ఫ్రెండ్స్. బట్ చాలా మంచిగా జరిగిందనమాట. తను ఫస్ట్ లేవగానే కొంచెం ఏడ్చింది కానీ తర్వాత చాలా నార్మల్ అయిపోయింది. వాళ్ళ అక్క కూడా ఉండేసరికి. ఒక్కటే అయి ఉంటే ఏడ్చుండేదేమో. సో, ఇదంతా తనకు కొత్త కదా, ఫస్ట్ భోగి కదా తనకి. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. తనే వేస్తుందన్నమాట అంతా కూడా. అంతకుముందైతే భోగి మంటలు భోగి ఏమంటారు, రేగ్గాయ చెట్టువి కోసుకొని వచ్చేవాళ్ళండి మండలు. దాన్ని కరెక్ట్ నేమ్ అయితే నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. సో, అది వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా చాలా వరకు తాటాకు మాత్రమే వేస్తున్నారనమాట. ఇంకా ఏమన్నా మొద్దులు అలా ఉంటే ఇంట్లో ఏమన్నా అట్టపెట్టెలు, మొద్దులు అంటే కట్టెలు అట్లాంటివి ఉంటే వేస్తున్నారనమాట. సో, ఇద్దరు కూడా అక్క చెల్లెలు ఇద్దరు కూడా బాగా వేశారండి. ఫస్ట్ మేము పెదమ్మ వాళ్ళ ఇంట్లో వేసేసాము. అందరం కూడా వచ్చేసారు, మామయ్య పిల్లలు కూడా. సో, ఫస్ట్ ఇక్కడ వేసేసాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఇల్లు డిస్టెన్స్లోనే మా మేనత్త ఉంటుందన్నమాట. సో, ఆ మేనత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాము. వాళ్ళు కూడా అప్పుడే వేస్తూ ఉన్నారు. సో, అక్కడ కూడా భోగి వేసేసాము. ఇక్కడ మా మామయ్య అయితే చిన్న చిన్నవి తీసుకొచ్చారండి తాటాకులు. సో, పాప కరెక్ట్గా సరిపోతున్నాయి. తనకు కొంచెం కూడా భయపడలేదండి. మాకు భయం వేస్తుంది, ఎక్కడ తను సెగ తగులుతుందా అని చెప్పేసి. బట్ తను అస్సలు భయపడలేదన్నమాట. చాలా బాగా వేసుకునింది. సో, నెక్స్ట్ ఇక్కడ నుంచి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము భోగి వేయడానికి. సో, చూడండి, ఓకేనా. చిన్న పక్కన ఇవన్నీ ఉండేది కానీ అప్పుడు భోగి మంటలు వేసేవారు.
సో ఇంకా చాలా బాగా జరుపుకున్నాం ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి అనేది. కనుమ రోజు కూడా మేము పెదమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అందరం కూడా ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నామో వీళ్ళు ప్లస్ ఇంకొక కొంతమంది యాడ్ అయ్యారనమాట. మా సిస్టర్ వాళ్ళు, హస్బెండ్ అందరూ యాడ్ అయ్యారు. సో పెదమ్మ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేశాము. బట్ అవన్నీ షూట్ చేయలేదన్నమాట. భోగి పండుగ మాత్రమే నేను షూట్ చేశాను. సో తాతయ్య, అమ్మమ్మ, మేనమామలు అండ్ వాళ్ళ పిల్లలు అండ్ మేము చాలా బాగా జరిగిందండి. నాకు అమ్మ సైడ్ వాళ్ళు రిలేషన్ అంటే ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. అందరం ఇంచుమించుగా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం అనమాట. సో తర్వాత ఇక పెదమ్మ వాళ్ళ ఇంట్లో మేము నైట్ వచ్చేసి ముగ్గులేస్తాము అది ఇది అని చెప్పి అన్నాం అనమాట. పెదమ్మతోటి మార్నింగ్ లేచేసరికి 7:30 అయ్యిందండి. ఇంకా ముగ్గులేదు ఏం లేదు. ఇక్కడ లింగాక్షి పూలండి ఇవి నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పెదమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ చూస్తాను అనమాట. బయట ఎక్కువ చూడలేదు నేను అవి. సో లింగాక్షి పూలు చాలా బాగుంటాయండి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి అక్క వచ్చేసి నాటుకోడి చేస్తుందన్నమాట. నాటుకోడి పులుసు పెడుతుంది దోశల్లోకి. దానికోసం అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ధనియాలు, మిరియాలు, జీడిపప్పు, చెక్క, మొగ్గ, ఇంకా గసగసాలు ఇవన్నీ కూడా తీసుకుంటుందన్నమాట. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి విడిగైనా చేసుకోవచ్చు, లేదా అన్నీ కలిపేసి కూడా చేసేసుకోవచ్చు. అన్నీ కలిపేసి అయితే చేసేస్తుంది, గ్రైండ్ చేసేస్తుంది. తర్వాత ఇక్కడ ఆనియన్ అలాగే టమోటా కట్ చేసుకుంది. అండ్ చికెన్లోకి వచ్చేసి ఆనియన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అండ్ ఫిష్లోకి అయితే టమోటా ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉంది. ఈ లోపల ఇక్కడ కుక్కర్లో నాటుకోడి అంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ముందుగానే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసేసింది అనమాట. తర్వాత ఈ ఆనియన్ టమాటో మనకి ఫ్రై అయిన తర్వాత ఇది కూడా యాడ్ చేసేసింది. తర్వాత ఇందులో వాటర్ పోసి బాయిల్ చేస్తుంది ఫ్రెండ్స్. బాయిల్ చేసి మనకి చికెన్ ఉడికింది అనుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, ఈ మసాలాని ఇందులో వేసేయడమే. ముందు కూడా అన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుందనమాట. సో ఇంతేనమాట నాటుకోడి పులుసు. తర్వాత దోశలోకి అయితే మేము తినేసాము అంతా కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెదమ్మ వాళ్ళ ఇంట్లో కంప్లీట్ చేసేసాము. అండ్ మేము రెడీ అయ్యేసరికి చాలా టైం అయింది ఫ్రెండ్స్. పాప అస్సలు వదలలేదనమాట నన్ను. ఎందుకంటే అప్పటి వరకు నేను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతానా అని చెప్పేసి తనకి కొంచెం భయంగా ఉండిందేమో. అసలు వదలలేదు నన్ను అయితే కనుక. అక్కడ అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు కదా. సో అలాగా లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ లంచ్ టైంకి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో మేము వచ్చేసరికి కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నారండి అమ్మమ్మ వాళ్ళు. సో ఇక నెక్స్ట్ మా మామయ్య వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతారు ఊరికి. సో తన కోసం ప్రిపేర్ చేస్తుంది అనమాట. అమ్మమ్మను కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈవిడేనండి మా అమ్మ. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. సో మీరు భోగి పండుగ అక్కడ చూసారంటే మా తాతని కూడా చూడొచ్చు. సో చాలా ఇష్టం అండి మాకు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ చాలా మా బ్యాచ్ మొత్తం కూడా ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది కానీ ఇక్కడే ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇక అమ్మమ్మ వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు కాబట్టి అమ్మమ్మ వాళ్ళు అయితే విజిట్ చేయలేరు, మేమే విజిట్ చేయాలి. బట్ చాలా ఓపిక అండి. అందరినీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. కొడుకు పిల్లలని కాదు, కూతురు పిల్లలని కాదు, కానీ అందరినీ ఈక్వల్గా చూసేవాళ్ళు అనమాట మా తాతయ్య. నాకు చాలా ఇష్టం వీళ్ళంటే. సో ఇంతే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి పండుగను? అందరూ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అసలు అనుకోలేదు ఫ్రెండ్స్ ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పేసి. నేను ఇది సెకండ్ టైం అనమాట నా మ్యారేజ్ అయిన తర్వాత. ఫస్ట్ మనం ఉండాలి కదా, అంటే ఫస్ట్ సంవత్సరం మనము అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటాం కదా. సో అప్పుడు ఉన్నాను. తర్వాత ఈ పండుగనమాట నేను ఊర్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది. సో చాలా హ్యాపీ అనిపించింది. అందులో అనుకోకుండా అమ్మమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాను ఈ ఇయర్ అయితే కనుక. ముందు 2 days ముందు అనుకున్నాను, ఇంట్లో ఎవరూ లేరనమాట. ఓకే నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాము, అక్కడైతే అందరూ ఉంటారు కదా అని చెప్పేసి అనుకున్నాను. అలానే వచ్చేసాను అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ ఇంకా ఎప్పుడు కుదురుతుందో తెలియదు. అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి ఇక ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళు కూడా ఇక ఊరికి రావాలి అన్నా కూడా అవ్వదు. వాళ్ళని చూసినట్టు ఉంటుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట పాపని తీసుకొని. సో చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇంకెప్పుడు కుదురుతుందో తెలియదు కదా, అందుకని ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఈ ఇయర్ వచ్చేసి ప్లానింగ్ అంటే ముందుగా ప్లానింగ్ ఏం లేదు ఫ్రెండ్స్. కాకపోతే జస్ట్ ఒక 1 day బిఫోర్ అనుకున్నాను వెళ్దాము, ఎలాగో వెళ్తాం కదా, అదేదో బోకి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను అనమాట. చాలా మంచిగా జరిగింది. అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు కూడా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, ఓకేనా?
సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేసేయండి. అది ప్రెస్ చేసిన నే వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.